ఛానల్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జోరు రెండో విడత నిన్నటి నుండి ప్రారంభం కాగా నేడు మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని మంతూరి స్వప్న శశికుమార్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా తను మాట్లాడుతూ మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతా అని అన్నారు. బుసారెడ్డిపల్లి గ్రామాన్ని గత 5 సంవత్సరాల క్రితం సర్పంచ్ గా ఉండి గ్రామాన్ని ₹1 కోటి పైగా నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని, మరోసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా అని అవకాశం కల్పించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్దలు, యువత పాల్గొన్నారు. అవకాశం ఇస్తే నా గ్రామ ప్రజలందరూ మళ్ళీ అవకాశం ఇస్తే బుసారెడ్డిపల్లి గ్రామాన్ని మళ్ళీ ఇంకా కొంచెం తీర్చిదిద్దుతారని గతంలో ₹1,30,00,000 వర్క్ చేశాను. మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ కూడా టీఆర్ఎస్ గెలిచి మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నాను. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము మా బుసారెడ్డిపల్లి గ్రామం తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. గతంలో కూడా మాకు మా గ్రామ ప్రజలు మంచి మెజారిటీతో ఇచ్చి గెలిపించి వల్ల మేము గ్రామాన్ని చాలా 30 సంవత్సరాలు లేని అభివృద్ధి మేము 5 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగింది. గతంలో మేము ₹1,30,00,000 వరకు డెవలప్మెంట్ చేసి గ్రామాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మరియు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు మన గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ మీరు నిలబడితేనే గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ ఏకాగ్రీవంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ నామినేషన్ మా యొక్క కుటుంబ సభ్యులు అంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి నామినేషన్ చేయడం జరిగింది. మేము గెలుపు ఈరోజే అని మేము అనుకుంటున్నాము. కాబట్టి మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున వచ్చిన మా యొక్క బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని నేను ఈ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు ఆందోళన మాజీ శాసనసభ్యులు చంటి కిరణ్ అన్న బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బుసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సోదరి మంతూరి స్వప్న శశికుమార్ను మేమంతా ఏకగ్రీవంగా బలపరిచి తీసుకురావడం జరిగింది. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోదరి గ్రామానికి చేసినటువంటి యొక్క సేవలను మేము మర్చిపోలేము. అయితే తను చెప్పింది, అన్న నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేయండి ఎవరన్నా అని చెప్పేసి కూడా సోదరి చెప్పడం జరిగింది. కాదమ్మా, మీరు 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో చేరేటువంటి అభివృద్ధిని చేసి చూపించారు, ఇది ఒక్కసారి మీరు చేయాలని చెప్పేసి మేమంతా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దాదాపుగా ₹1,40,00,000 వరకు చేసింది. ఇంకా కొంత పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోదరిని మేమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా రేపు 14వ తారీఖు నాడు భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి మా గ్రామాభివృద్ధికి సహకరిస్తారని నేను అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.